హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను పచ్చి కొబ్బరితో ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. అది ఏంటి అంటే కొబ్బరి జున్ను. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చాలా తక్కువ టైంలో ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు. అంతేకాదు, ఈ కొబ్బరి జున్నుని ఒక్కసారి చేశారంటే చాలు, ఇక ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా పిల్లలు పక్కా ఈ రెసిపీని చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి నేను చెప్పడం కాదు కానీ ఒక్కసారి ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి. ఎలా ఉందో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి అంత టేస్టీగా ఉండే కొబ్బరి జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్ట్ని పీల్ చేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఏదైనా ఒక గిన్నెలో కానీ లేదా మెజరింగ్ కప్లో కానీ కొలుచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నాకు ఇక్కడ 2 కొబ్బరి చిప్పలు అంటే ఒక కొబ్బరికాయకు గాను 1 కప్పు ముక్కలు అయ్యాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసి మళ్ళీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. మనం కొబ్బరి ముక్కలతో పాటు వాటర్ వేస్తే కొబ్బరి సరిగా మెదగదు, కాబట్టి కొబ్బరిని ఒకసారి గ్రైండ్ చేశాక వాటర్ వేయాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని ఇలా ఒక స్ట్రైనర్లో కానీ లేదా ఒక క్లాత్లో కానీ వేసి కొబ్బరి పాలను ఒక గిన్నెలోకి వడకట్టాలి. ఇలా వడకట్టిన తర్వాత దీనిని మరోసారి మిక్సీ జార్లో వేసి మరలా 1 కప్పు వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసి వడకట్టాలి. ఇలా 2-3 సార్లు చేయొచ్చు. నేనైతే 2 సార్లు గ్రైండ్ చేశాను. మీరు కావాలంటే 3వసారి కూడా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా వడకట్టుగా వచ్చిన కొబ్బరిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి కూరలో వాడుకోవచ్చు. లేదా కొబ్బరికి కాస్త చక్కెర కానీ బెల్లం కానీ కలిపి లడ్డూల్లాగా చేసుకోవచ్చు. నేనైతే డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా కొబ్బరి నుండి పాలు తీశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కొబ్బరి ముక్కలకు గాను 1/2 కప్పు చక్కెర, 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు కావాలంటే చక్కెరకు బదులుగా బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా 3-4 నిమిషాల్లోనే పాలు చిక్కబడడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇష్టంగా తింటారు. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ పక్కా కొలతలతో సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా కాస్త చిక్కబడ్డాక ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. ఇలా లో ఫ్లేమ్లోనే కాస్త గట్టిపడే వరకు స్పూన్తో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది, చూసుకోండి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి కనీసం 7-8 నిమిషాల సమయం పడుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలో వేయాలి. ఈ గిన్నెకు నెయ్యిని కానీ నూనెని కానీ ఏమీ అప్లై చేయనవసరం లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు. ఇలా వేశాక ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. 1 గంట తర్వాత చూడండి, పూర్తిగా చల్లారి పైన మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా నైఫ్తో చుట్టూ ఒకసారి లూజ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం పిస్తాలతో గార్నిష్ చేశాను. చూడటానికి చాలా బాగున్నాయి కదా, తింటే ఇంకా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, అచ్చం తాటి ముంజలాగా జెల్లీ జెల్లీగా ఉంటుంది. ట్రై చేయండి.